కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. దళితులు, గిరిజనులు, వెనుకబడ్డ తరగతులు వారు వివిధ కులాలు అనేటువంటి విభజన చేసి మన జీవితాల్ని ఇక్కడ మరి కొనసాగించారు మన పూర్వీకులు. నాటి నుండి నేటి వరకు కూడా మరి ఆ వ్యవస్థ ఉండడం వల్ల ఇంత వ్యత్యాసాలు, కుల వ్యవస్థతోనే ఆర్థిక వ్యత్యాసాలు ఈ ఉపఖండంలో మొదలైనటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏ క్యాస్ట్, ఒక క్లాస్ నేచర్ కూడా క్రియేట్ చేసింది, ఒక క్యాస్ట్ బేస్డ్ క్లాస్ కల్చర్ కూడా క్రియేట్ చేసింది. ఈ వర్ణ వ్యవస్థ అనేది పేదరికంలో ఉంచడానికి కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వర్గాలు అణిచివేయడం వల్ల ఆర్థికంగా మిగతా వాళ్ళతోని మేధో శక్తి ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకు శారీరకంగా శక్తి ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు మరి ఈ వ్యవస్థను ఆ విధంగా నిర్మించబడ్డది ఈ దేశంలో. చాలా మంది దీన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ కొన్ని వర్గాలని, కొన్ని కులాల పేరిట వాళ్ళని విభజించి వాళ్ళ శ్రమ దోపిడీ చేయడానికి మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఈ భారత ఉపఖండంలో దురదృష్టవశాత్తు కొనసాగింది. మంచి ఉంది, అదేవిధంగా చెడు కూడా ఉన్నది. చెడు గురించి కూడా మనం మాట్లాడుకుంటేనే దాన్ని నిర్మించగలుగుతాం మిత్రులారా. చెడు గురించి వెళ్ళి మాట్లాడడం తప్పని చెప్పి ఇలా నేను మాట్లాడిన కొంతమంది విమర్శిస్తారు నన్ను, అది కూడా నాకు తెలుసు. కాబట్టి చెప్తున్నా, నేను ఈ కుల వ్యవస్థలు ఈ భారతదేశం లోపల కొన్ని వేల సంవత్సరాల నుంచి రావడం గల కారణం ఏంటంటే మనిషి ఇంకొక శ్రమశక్తిని దోపిడీ చేయడానికే పుట్టించినటువంటి వ్యవస్థ ఇది. మరి దీన్ని మరి ఇలాంటి మేధావులు ఈ భారతదేశంలో, ఈ భారత ఉపఖండంలో మహాత్మా జ్యోతిబా పూలే లాంటి మేధావులు దాదాపు 150 సంవత్సరాల క్రితమే మరి ఈ దేశం లోపల ఈ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి, ఈ కుల వ్యవస్థ వల్ల చాలా మంది మెరుగైనటువంటి మేధస్సు ఉన్నప్పటికీ కూడా, శారీరకంగా శక్తి ఉన్నప్పటికీ కూడా మరి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళను దోపిడీ చేస్తున్నారు, వాళ్ళని తొక్కేస్తున్నారు, వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మొదటిసారి ఈ భారత ఉపఖండంలో మనకు తెలిసినంత వరకు, అంతకుముందు కూడా పూర్వీకులు చాలా మంది వీటి పట్ల తమ అభిప్రాయాలు తెలియజేశారు. నా దృష్టికి ఎవరు తీసుకురాలేదు, కానీ నాకు ఆలోచనలు, ఎందుకంటే నేను పేద వర్గాల పట్ల ఉన్నటువంటి రాజకీయాలు చిన్నప్పుడు 14 వయసులో పట్టే నేను ఓనమాలు నేర్చుకున్నా, సామాజిక స్పృహ నేర్చుకున్నా. కాబట్టి నేను పార్లమెంట్లో మే 6, 2016 నాడు నేను స్పీకర్ను పట్టుబట్టి పార్లమెంట్లో నేను బ్రహ్మాండమైన ఉపన్యాసం చేసి జ్యోతిబా పూలేకి భారత రత్న ఇవ్వాలని చెప్పి నేను పార్లమెంట్లో గట్టిగా అడిగిన తర్వాత చాలా మంది మహారాష్ట్రలోని ఎంపీలు నా దగ్గరకు వచ్చి నా కడుపులో తలబెట్టి, అన్నా అంటే దే స్పోక్ ఇన్ ఇంగ్లీష్లో నాతో మాట్లాడితే, కొంతమంది హిందీలో వచ్చి మాట్లాడి, మీరు మాకు ఇలా స్పృహ తీసుకొచ్చిండ్రు, మా రాష్ట్రం నుండి ఉన్నటువంటి ఒక గొప్ప ఒక సంఘ సంస్కర్తను మీరు వచ్చి పార్లమెంట్లో భారత రత్న ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేసేందుకు మీకు కృతజ్ఞతలు చెప్తామని చెప్పి కూడా నాకు చాలా మంది పార్లమెంట్ హౌస్లో పట్టే, పార్లమెంట్ నడుస్తున్న సందర్భంలో పట్టే నన్ను వచ్చి కూడా వారు అభినందించినట్టు విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే చెప్పుకున్నదే చరిత్ర, చెప్పుకోకపోతే ఎవరికి వెళ్తలేదు. కాబట్టి అంతే కదా, చెప్పుకున్నది చరిత్ర అయిపోయింది. చెప్పుకోకపోతే నేనేం చెప్పుకోను, అన్ని పనులు చేస్తా కానీ ఏం చెప్పుకోను, కాబట్టి ఏమని తెలుస్తలేదు. కాబట్టి ఇలా చెప్పాలని చెప్తానా. ఎందుకంటే మరి ఎవరు అడిగిండా పార్లమెంట్లో? నేను ఎందుకు అడిగినా, నేను విద్యార్థి రాజకీయాల్లో, వామపక్ష రాజకీయాలు, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో పుట్టి పెరిగినా కాబట్టి నాకు ఆ రాజకీయాలు తెలుసు, కాబట్టి పేదల పట్ల ఆలోచన తెలుసు, కాబట్టి ఎవరు ఈ దేశంలో ఉపఖండంలో పట్ల ఎవరు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల పట్ల ప్రేమతో ఆలోచనలు చేసిండ్రు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, చాలా మందికి ఆయన లా చదివిండు, డాక్టరేట్ వచ్చింది, రాజ్యాంగం రాసిన దాంట్లో ఆ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ అని చెప్పి మనకు అందరికీ తెలుసు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా డిగ్రీ లోపల ఎట్లయితే పిహెచ్డి వచ్చిందో, ఎకనామిక్స్ లో పిహెచ్డి వచ్చింది. అది చాలా మంది మాట్లాడుతున్నారు. మన వీసీ గారు, మన మల్లేశం గారు చెప్పిన మన శాతవాహన యూనివర్సిటీలో ఒక సదస్సు పెడదామయ్యా. డాక్టర్ అంబేద్కర్ గారు అర్థశాస్త్రం లోపల, ఎకనామిక్స్ లోపల
పిహెచ్డి తీసుకొచ్చిండు కొలంబియా యూనివర్సిటీ లోపల, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లోపల డబుల్ డిగ్రీ తీసుకొచ్చుకున్నాడు. అది ఎవరా అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిర్రు, అది 100% కరెక్టు. రాజ్యాంగంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పట్ల క్షుణ్ణంగా అర్థం చేసుకొని పిహెచ్డి తీసుకొచ్చి డాక్టరేట్ వచ్చినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజు యూనివర్సిటీస్ లేవు, కానీ ఆ రోజే డాక్టరేట్ కంటే ఎక్కువ విలువైనటువంటి ఆలోచనలు చేసేటువంటి జ్యోతిబా పూలే గారు, ఒక స్త్రీకి విద్య కావాలి, స్త్రీకి విద్య అయితే కుటుంబంలో పుట్టిన పిల్లలు మరి మెరుగైనటువంటి విద్యను అభ్యసిస్తారు, కాబట్టి స్త్రీ బయటికి రావద్దు, బయటికి వస్తే తప్పు అని చెప్పేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి రోజుల్ని ఛేదించి ఆలోచన చేసి ఇలా ముందుకు ఈ సమాజం తీసుకెళ్ళినట్టే ఆ క్రెడిట్ అంతా కూడా జ్యోతిబా పూలేకే దక్కుతుంది. ఈ భారత ఉపఖండం లోపల విద్య అవసరము, ముఖ్యంగా స్త్రీలకు విద్య అవసరం అని చెప్పి మొదటిసారి ఆలోచన చేసేటువంటి గొప్ప వ్యక్తి. కేసీపీ సిమెంట్, మీ కలలను దృఢంగా నిర్మించండి.